హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తానండి. ఏం లేదు, ఏంటంటే మా ఇంట్లో మా మమ్మీ ఏది మాట్లాడాలన్నా కూడా దత్తాత్రేయ వాళ్ళతో మాట్లాడుతుందంటే ఏంటి, మాట్లాడుతుంది నాకు తెలుసు. మీరు అడుగుతారు, దేవుడితో ఎట్లా మాట్లాడుతుంది, దేవుడు వచ్చి మీకు సమాధానం చెప్పారా అంటే ఎస్ చెప్పాడు, అవి కనిపిస్తున్నాయి. ఏం లేదండి, ఫస్ట్ మా ఇంట్లో మేము ఏదో ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నాము, లేకపోతే చాలా ఉన్నాయి ఇట్లా మేము ఏదో చేయాలనుకున్నప్పుడు ఇది చెయ్యొచ్చా చేయకూడదా, మేము ఫస్ట్ మా ఫ్యామిలీ మేమంతా కూర్చొని మేము మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకుంటాం. మా ఇంట్లో అలాంటి బాండింగ్ ఉంటాయి. తర్వాత ఆ ఫ్యామిలీలో ఒక పార్ట్నర్ ఎవరంటే మేము ఆ దేవుని అలాగే కన్సిడర్ చేస్తాం. మాతో ఒక ఆయన ఉన్నారు అక్కడ, మేమే ఆయన అన్నట్టు కన్సిడర్ చేస్తాము. వెళ్ళి కూర్చొని దేవుడి ముందు ఆ గురుదత్తాత్రేయులను మనస్ఫూర్తిగా తలుచుకొని ఆమె కళ్ళు మూసుకొని ఒక పేజ్ ఓపెన్ చేస్తారండి. ఆ బుక్లో పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఆ పేజ్లో ఆ అధ్యాయం మొత్తం చదవటం వల్ల మీకు తెలుస్తుంది, సమాధానం మీకు తెలుస్తుంది. లేదు అధ్యాయం చదివాను అయినా సమాధానం తెలియట్లేదు, నాకు ఆ అధ్యాయం బట్టి ఎలా రిలేట్ చేసుకోవాలో తెలియట్లేదు, మీరు మనస్ఫూర్తిగా అడగండి. మనస్ఫూర్తిగా అడిగితే మీకే ఏదో ఒక రూపంలో చూపిస్తాడు. అలా ప్రతి చిన్నదానికి ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఏదో పని చేద్దాం అనుకున్నాను, ఆ పని చెయ్యాలో సక్సెస్ అవుద్దో లేదో, లేకపోతే బిజినెస్ సక్సెస్ అవుద్దో లేదో అన్నప్పుడు మా మమ్మీని అడిగితే మా మమ్మీ వాళ్ళకున్న నాలెడ్జ్తో చెప్తారు. బట్ ఆ దైవానుగ్రహం లేదు, సక్సెస్ఫుల్ అవ్వదు కదా. సో ఆ దైవానుగ్రహం కావాలి, తీసుకోవాలి, అసలు చెయ్యొచ్చు చేయకూడదు, వాళ్ళ డెసిషన్, వాళ్ళు నాకు ఏం చెప్తారు అని చెప్పేసి అట్లా చూస్తే ఎన్నో జరిగాయండి. జరిగినవి అన్నీ కూడా డెసిషన్ ప్రకారం ఈ విధంగా చేయమని కూడా మనకు ఆ థాట్ వస్తుంది, ఆ థాట్ కలిగిస్తాడు దేవుడు. సో అట్లా చేయడం వల్ల చాలా మంచిగా అవ్వడం అనేది చాలా జరిగింది. అలాంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఒక 1 or 2 years బ్యాక్ ఏం జరిగిందంటే మా మమ్మీకి విపరీతమైన కాలు పెయిన్ అనమాట. కాలు పెయిన్ వస్తే మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఆ హాస్పిటల్కి అంటే ఇట్లా చాలా పెయిన్ కొంచెం తీవ్రమైన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఎంఆర్ఐ తీపిచ్చాము. తీపిస్తే వాళ్ళు ఏమన్నారంటే లైక్ ఇట్లా కొంచెం మెడికేషన్స్ వాడు అంటే అప్పుడు తెలియలేదు అనమాట అసలు ఏమైందంటే, అప్పుడు చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. సో తర్వాత వాడుతున్నారు. తర్వాత కొన్ని రోజులకి ఇంకొంచెం అలాగే మొండికేస్తూ ఉంటే కొంచెం ఒక రోజుకి ఏం జరిగింది, ఇట్లా మళ్ళీ పెయిన్ వచ్చింది. మళ్ళీ వెళ్తే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సర్జరీ చేయాలి అని చెప్పారనమాట. అక్కడ మీకు సర్జరీ చేయాలి, లేకపోతే ప్లస్ చాలా కొన్ని చెప్పారనమాట, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, తర్వాత ఇంకా కొన్ని ప్రికాషన్స్ చెప్తారు కదా డాక్టర్స్. సో అవన్నీ చెప్పారనమాట. చెప్తే అప్పటికే మా మమ్మీ సప్తాహ పారాయణం అనేది, ఈ సప్తాహ పారాయణం అంటే 108 times గురుచరిత్ర పారాయణం అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు మా మైండ్లో ఏం పడిపోయిందంటే మేము ఏమన్నా సరే ఏముంది చేద్దాము, ఇంకా ల్యాక్ చేయకూడదు అని చెప్పేసి చెప్తే మా మమ్మీ ఏంటి, అమ్మో ఇప్పుడు కనుక నేను ఇట్లా బెడ్ రెస్ట్ ఇవన్నీ 3-4 months అని అంటే నా సప్తాహ పారాయణం నేను 1 yearలో చేద్దాం అనుకోండి, నా సంకల్పం ఆగిపోద్దేమో, లేదు నాకు తెలియదు అని చెప్పేసి ఆమె ఇంకా అసలు ఒప్పుకోవట్లేదు. ఇది లేదు నాకు ఇది అట్లా కాదు, నాకు దేవుడు ఇట్లా చెయ్యడు, నాకు ఇచ్చాడు సంకల్పం అని చెప్పేసి ఆమె చాలా చెప్తుంటే మేము ఇంకేం చేయాలి తెలియట్లేదు అనమాట. సో ఆమె ఏమంది, ఒకరోజు ఇంక ఇదంతా కాదని మా మమ్మీకి చెప్పినంత లేదు సర్జరీకి మనం రెడీ అవ్వాలి, ఇంకా డాక్టర్స్ చెప్పారు ఇట్లా మరి ఇంత నువ్వు చాదస్తం చెయ్యకు మమ్మీ అని చెప్పేసి మా మమ్మీ మా డాడీ నేను ఇద్దరు మాట్లాడితే ఓకే ఫైన్ అన్నట్టు ఒప్పుకుంది అనమాట. ఒప్పుకుంటే సరే డాక్టర్స్ మాట్లాడాము, పలానా డే మేము సర్జరీ చేయించుకుందామని చెప్పేసి డేట్ ఫిక్స్ అయిందనమాట. ఫిక్స్ అయినప్పుడు చెప్పాను కదా మా మమ్మీకి ఇట్లా అలవాటు అన్నీ ఆయన అడుగుతుంది అని చెప్పేసి చెప్పాను కదా. ఏంటంటే ఎప్పుడు మాట్లాడుకోవాలనుకున్నా కూడా ఒక అధ్యాయం ఓపెన్ చేసి గురుచరిత్ర బుక్లో చదివేది అనమాట. సో దట్ తెలిసేది ఏం చేయాలి అని చెప్పి. సో అయితే రేపు సర్జరీ ఉందనగా ఈరోజు ఏం చేసింది, ఆ బుక్ ఓపెన్ చేస్తే 34వ అధ్యాయం వచ్చిందనమాట. ఏముందో తెలుసా 34వ అధ్యాయంలో రాజకుమారులు అనమాట. సో ఒక ఇద్దరు రాజకుమారులు ఉంటారు. ఆ రాజకుమారులకి మృత్యు భయం ఉందనమాట. అంటే ఏంటంటే వాళ్ళు సడన్గా చనిపోవడం. సో అప్పుడు ఏం చేయాలో తెలియక రుద్రాభిషేకం చేసి ఆ రుద్రాభిషేకంతో స్నానం చేపిస్తారనమాట. సో స్నానం చేపిస్తే వాళ్ళకి ఆ దోషం అనేది పోద్దనమాట. సో అది వచ్చింది. అయితే ఇంకేం తోచలేదు మమ్మీకి, ఏంటి ఇట్లా వచ్చింది అని చెప్పేసి. సో ఆ రోజు దత్తాత్రేయ ఏదో ఒక ముని రూపంలో కల్లోకి వచ్చి, ఏంటి నీకు ఆ కాలు నొప్పి, నువ్వు నా పారాయణం చేస్తుండగా నీకు కాలు నొప్పి అనేది వస్తుందా, ఆ భ్రమ నీ మైండ్లో నుంచి తీసే నొప్పి నీ కాళ్ళ నుంచి నేను తీసేస్తాను, రేపు నుంచి లెగిసి నడు అని చెప్పేసి అన్నారంట. అంటే ఇంకా ఇంత వచ్చింది. రేపొద్దున ఈ రోజు ఇట్లా జరిగింది, రేపొద్దున సర్జరీ ఉంది, సర్జరీ క్యాన్సిల్ చేయించాము. మేము రానంది సరే అని చెప్పేసి క్యాన్సిల్ చేయించేసాము. చేయించిన తర్వాత ఇంకేం చేసింది, మా ఇంట్లో నిత్యం
గురుదత్తాత్రేయ వారి పాదుకుల అభిషేకం జరుగుతుంది అనమాట. ఇంకా అది డైలీ అనేది అది చేస్తాం. మాకు ఉన్న దాంట్లోనే వాటర్ ఉంటే వాటర్ పోస్ట్ చేస్తాం, పాలు ఉంటే పాలు పోస్ట్ చేస్తాం, పంచామృతాలు ఉంటే పంచామృతాలు పోస్ట్ చేస్తాం అవైలబిలిటీ బట్టి. అది ఏం చేసేదంటే అది కొంచెం తీర్థంగా తీసుకుంటాం కదా, తీర్థంగా తీసుకున్న తర్వాత ఆమెకి ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ ఉన్న ప్లేస్లో వాటర్ అనేది రాస్తూ ఉండేదన్నమాట. రాసింది. అయితే ఒకరోజు ఇట్లాగే మా ఇంటికి ఒకళ్ళు వచ్చారనమాట, మా మావయ్య వచ్చారు. మావయ్య వస్తే, ఏంటి నువ్వు సర్జరీకి ఎందుకు వెళ్ళలేదు, ఏంటి అసలు నీకు భయం లేదు, ఇట్లా మా మమ్మీతో మాట్లాడుతుంటే, మా మమ్మీ ఎందుకు దత్తాత్రేయులు వారు నా నొప్పి తీసేస్తారు కదా, నాది ఈ నొప్పి తీసేస్తారు కదా, ఇంకా సర్జరీ అనేది ఇంకా అట్లేం ఉండదు కదా, నాకు తెలుసు, నాకు చెప్పారు వచ్చి అని అంటే, నిజంగా చెప్తున్నా అని అన్నారనమాట. మా మావి అన్నారు నాతో, చూసావా పిచ్చి మరి ఇంత పీక్స్కి వెళ్ళిపోయింది, ఇట్లా చూడు ఇది రాసి వాటర్ రాస్తే తగ్గిపోద్దంట, ఉండొచ్చు కానీ ఇంత చాదస్తం ఉండకూడదా అని అన్నారు. అంటే నేనేం మాట్లాడలే, నేను దీన్ని క్వశ్చన్ చేయలేను, ఇట్లా జరిగిందని మా మదర్ని క్వశ్చన్ చేయలేను. అట్లా అని వాళ్ళు చెప్పేదాన్ని నేనేం ఆన్సర్ చేయలేకపోయాను. ఎందుకంటే అప్పుడు నా దగ్గర ఏం ఆన్సర్ లేక నేను సైలెంట్గా ఉన్నా. ఉన్న తర్వాత కొన్ని డేస్ చూసుకున్న తర్వాత ఆమెకి నొప్పి తగ్గిపోయింది అని అన్నారు. సో నొప్పి తగ్గిపోయిందని అంది మమ్మీ. అన్న తర్వాత నొప్పి తగ్గిపోవడం ఏంటి, ఏమేదో కావాలని అబద్ధం చెప్తుందేమో, అట్లేం కాదు కానీ బట్ ఏమో అసలు ఎందుకు ఇట్లా చెప్తుందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎంఆర్ఐ చేయించి అక్కడ టెస్ట్ చేయించి డాక్టర్ని చూపిస్తే, ఈమెకి సర్జరీ అక్కర్లేదు, చాలా మంచిగా ఉంది, పొజిషనింగ్ అంతా కూడా చాలా మంచిగా ఉంది, నొప్పి కూడా ఏమీ రాదు అని చెప్పేసి అన్నారనమాట. మరి ఇది మిరాకిలో దత్తాత్రేయులు వారు వచ్చి తీస్తారు, ఇదేంటో అసలు ఇంకా నేనెందుకు చెప్పలేదు, మీకే అర్థమైంది కదా. సో అలా చేస్తారనమాట, ఆయన చేసే పనులు అలా ఉంటాయి. ఇది మా ఇంట్లో జరిగింది, లిటరల్లీ మా ఇంట్లో జరిగింది. ఆయన ఇచ్చే సమాధానాలు కూడా ఎలా ఉంటాయి చూసారా. సో మీరు కూడా ఎవరు ఏంటో లేరని అట్లా చేయకండి, లోన్లీగా ఫీల్ అవ్వకండి. మీరు కూడా ఆయన బుక్ ఒక్కసారి సప్తాహ పారాయణం చేసేస్తే ఆయన మీ ఫ్రెండ్ అయిపోతారు. ఎప్పుడు ఫ్రీగా ఉంటే, ఎప్పుడు ఏ డౌట్స్ ఉంటే మాట్లాడండి ఆయనతో. సో ఇలాగ ఎంతో పెద్ద ఇది జస్ట్ మేము ఈ కోరిక మా మమ్మీకి కాలు తగ్గాలి అని చెప్పేసి ఆ కోరికతో మేము పారాయణం అనేది చేయలేదండి, అలా కాదు. అక్కడ కోరిక వేరేదై ఉండొచ్చు, ఆ కోరికే తీరితే సప్తాహ పారాయణం చేస్తాను కాదండి. ఇక్కడ అంతా ఆయన మీతో ఉంటాడు, ఏ కష్టం ఆ కోరికనే కదా, ఏ కష్టం వచ్చినా కూడా మిమ్మల్ని మీతోనే ఉంటాడు, మీకు ఆ కష్టానికి ఎదురు నిలబడతాడు ఆయన. అందుకే ఎప్పుడైనా సరే ఇట్లా నేను కోరుకున్నా ఆ కోరిక నెరవేరేట్లా అనే పర్స్పెక్టివ్ ఆపేయాలి. మరి ఇప్పుడు ఇది కోరుకోలేదు, కోరుకోపోయినా కూడా నెరవేరింది కదా, ఆయన వచ్చి కాపాడాడు కదా. సో అలా మీరు వచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పేసి రాని దానికి తిట్టేయడం అట్లా కాదు, ఒక న్యూట్రల్ స్టేట్లో ఉండండి. మనమైన పారాయణం చేస్తున్నామంటే మనకు ఆయన ఇచ్చిన అదృష్టం అనుకొని మీరు చెయ్యండి. అలా చేయడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు దాన్ని అట్లా మిస్ అవ్వద్దు. ఇది మా ఇంట్లో జరిగిన ఎక్స్పీరియన్స్, మేము కళ్ళారా చూసిన ఎక్స్పీరియన్స్. దీన్ని షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాయని చెప్పండి మీతో. ఇది చూసి ఒక్కరికైనా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది కదా, ఆ గురుదత్తాత్రేయుల వారి అనుగ్రహం ఉంటుంది కదా. సో అందుకే ఎప్పుడైనా సరే ఆ అనుగ్రహం తెచ్చుకోండి. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో ఏమేమి పీడిఎఫ్ లింక్లు ఏముంటాయి నేను మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అది కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.